పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ పాలకవర్గ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు జరగాల్సిందిగా కూడా గతంలో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గత నెలలోనే కూడా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. నిన్న కొంతమంది అభ్యర్థులు అయితే నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ప్రధాన ప్యానల్కి సంబంధించిన వారు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్కి అయితే అందజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా రెండు ప్యానళ్ల మధ్య కూడా పోటీ జరుగుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ వాసవి సత్రం కమిటీకి సంబంధించిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించి కొత్త ప్యానల్ ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఈ ఎన్నికలకు అనేది కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికి సంబంధించి ఈరోజు గురువారం ఉదయం నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా 2 ప్యానల్స్ పోటీ పడుతున్నట్టుగా కూడా నామినేషన్ దాఖలు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నూకల వెంకట వేణుగోపాలరావుకు సంబంధించిన ప్యానల్, అట్లాగే పెండెల వెంకటరావుకు సంబంధించిన ప్యానల్స్ తమ మొత్తంగా కూడా అటు 16 మంది ఇటు 16 మంది తమ నామినేషన్లు అయితే దాఖలు చేశారు. అట్లాగే కొత్తగా ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చి ఇటు ఉప్పల వరదరాజులు అట్లాగే దేశు శ్రీనివాసరావుకు సంబంధించి వారు కూడా నామినేషన్లు వేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ వాసవి దేవస్థాన సత్రం కమిటీ పాలకవర్గ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు మించి అంతటి ప్రతిష్టాత్మకంగా అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు. హోరాహోరీగా ప్రతి ఒక్కరు కూడా తాము ఏది విధంగానైనా సరే ఈ దేవస్థాన సత్రం కమిటీ పాలకవర్గాన్ని చేజిక్కించుకోవాలని చెప్పిన అయితే వారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి వీరు ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆర్యవేశ ప్రముఖులు ఏం చెప్తా ఉన్నారు, ఈ పాలకవర్గానికి సంబంధించి ఏ విధంగా ఎన్ని నామినేషన్లు వచ్చాయనేది కూడా సాధు ప్రతాప్ కుమార్ ఎన్నికల అధికారి చెప్తా ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఈ పూట నామినేషన్స్ కార్యక్రమం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమం ఎంతో కోలాహలంగా మంచి వాతావరణంలో జరిగింది. ఎలక్షన్స్ ఈ నెల ఏప్రిల్ 26 జరగనున్నాయి. సో సభ్యులందరూ ఎన్నుకున్న కమిటీ 26వ తారీఖు కొత్త కమిటీగా ఫామ్ అయ్యి వారందరూ అమ్మవారికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. అందరూ అడిగారు ఈ ఎన్నికల గురించి. ఈ ఎన్నికలు ఆర్యవేశులందరికీ ఒక ట్రైనింగ్ అని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో ఏ ఎలక్షన్స్కైనా కానీ ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఆర్యవేశులందరూ అన్నదమ్ముల్లాగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి వాతావరణం జరుగుతుంది తప్పితే ఎటువంటి దీంట్లో కాంట్రవర్సీ అయితే ఏం లేవు. థ్యాంక్ యూ అందరికీ. తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జీవితకాల సభ్యులందరూ కూడా మరి రేపు 26వ తారీఖున ఎన్నికలను ప్రకటించినందున ఆ రోజు అందరూ వచ్చి పెండెల వెంకటరావు ప్యానల్కి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. గత కమిటీ వాళ్ళు 22 సంవత్సరాల నుంచి కూడా మరి ఉంటూ ఎన్నికలు పెట్టకుండా ఎన్నికల రోజే గిఫ్ట్లు ఇచ్చి పంపించి చప్పట్లు కొట్టించి రాసుకొని వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి సభ్యుడిని గౌరవించాలి. మనము సభ్యత్వం ఉన్న వ్యక్తులను అసలు పట్టించుకోకుండా ఏదో వాళ్ళకు తోచిన బ్యాగులని అయ్యని ఇవన్నీ ఇచ్చేసి భోంచేసి వెళ్ళమని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల మేము మనస్తాపం చెంది ఖచ్చితంగా పోటీ చేసి ఎన్నికల్లో మాకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నామినేషన్లు 16 మంది మేము వేసాము. ఫుల్ ప్యానల్ వేసాము మేము. అది పెండెల వెంకటరావు ప్యానల్ అనే ఉద్దేశం మీద చెప్తున్నాము. మా ప్యానల్లో మొత్తం 11 మంది సభ్యులు, 5 పిహెచ్డీలు ఉన్నారు. ఈ కమిటీ మెంబర్స్కి వీళ్ళకి అందరికి కూడా ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. జై వాసవి. తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జీవితకాల సభ్యులందరికీ నమస్కారం. గడిచిన 24 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు పెట్టి ఎన్నికల్ని అందరికీ ఆమోదయోగ్యంగా జనరల్ బాడీలో ఆమోదించుకొని ఎన్నికల నామినేషన్ చేసాము. ఇవాళ పెండెల వెంకటరావు ప్యానల్లో మేము దయచేసి అందరూ కూడా గతంలో జరిగిన పాలకవర్గం యొక్క
పాలనని గమనించండి, వారు చేసిన అరాచకాలను గమనించండి. అభివృద్ధి కన్నా అరాచకం ఎక్కువ చేశారు. అద్దెలు, కరెంటు ఛార్జీలు, సామాన్యుడికి గుడిలో ప్రవేశం లేకుండా చేశారు. మేము అలా కాకుండా ఎన్నికలు కోరుకుంటున్న కారణం ఏంటంటే, ప్రతి వైశ్యుడు, సామాన్యుడు ఒక కొట్లో గోసా పెళ్లి చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు, చిన్న మధ్యతరగతి వాళ్ళు చేసుకుని ఇబ్బంది పడుతున్నారు, దిగువ మధ్యతరగతులు పెళ్లి చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. కేవలం హంగులు చూపించి దోపిడీ విధానాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. గతంలో జరిగిన ఎన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక రాజకీయ వేదిక చేశారు ఇది. ఆ రాజకీయ వేదిక చేయకూడదని చెప్పి మా ఉద్దేశము. అందరూ ఎవరి పాలనలో వాళ్ళు అభివృద్ధి చేశారండి. కొల్లూరు వెంకటేశ్వర గారు, పద్మనాభ కృష్ణమూర్తి గారు, గట్టా వెంకటేశ్వర గారు, పద్మనాభ చెంచయ్య గారు, పెండాల వెంకటరావు గారు, నంబూరి కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఎవరి హయాల్లో వాళ్ళు అభివృద్ధి చేశారండి. అభివృద్ధి ఒక్కటే లోకల్ వేణువారి వాళ్ళ కాలేదండి. అందరూ చేసిన తర్వాత వడ్డించిన ఇస్త్రాకులో కూర్చొని చేసిందే కానీ అది ప్రత్యేకంగా కాదండి. అసలు దేవస్థానంలో ఉన్న సొమ్ముల్ని ఎవరికి బయటకి ఇచ్చే అధికారం ఎవరికి లేదండి. దేవస్థానంలో కమిటీ సభ్యులంటే కేవలం పాలకవర్గం వాళ్ళు వాచింగ్ డాగ్స్ అండి. ఇది కొద్ది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కావచ్చు. కాపలాదారులను తప్పితే ఎవరో కాపలా హక్కుదారులను తప్పితే అనుభవించాలి తప్పితే దీన్ని అనుభవించడం అంటే పదవినండి. పదవుల మించి పారదర్శకంగా ప్రజలకి మేలు చేయాలి. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ₹1,00,00,000 కాగానే ఒకళ్ళు ఇది తీసుకుందాం ఉంటారు, వడ్డీకి ఇద్దాం ఉంటారు. అలా వడ్డీకి ఇవ్వకూడదండి. ఆ వడ్డీకి ఇచ్చే డబ్బులు తప్పండి. అది దాని గురించే దేవస్థానం ఆస్తులు కాపాడడానికి మేము వచ్చామండి. దయచేసి ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకొని గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మీరు ఒకసారి పాలన గమనించుకొని అత్యధిక మెజారిటీతో పెండాల వెంకటరావు పేర్లకి ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నామండి. జై వాసవి. వాసవి కన్యకాపురం అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలు గతంలో మీకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న 1వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు నామినేషన్లు పూర్తి చేసి వాళ్ళు మాకు ఇవ్వటం జరిగింది. ఈ టైం వరకు అంటే ఈరోజు సాయంత్రం 4 వరకు మేము అప్లికేషన్లు నామినేషన్ స్వీకరిస్తాము. అయితే ఇప్పుడు మీరు వచ్చే టైం వరకు కూడా 39 నామినేషన్లు పడ్డవి. అలాగే రేపు ఎల్లుండి దీని గురించి చూస్తాము. 4వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు ఈ నామినేషన్లు వేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే 5వ తారీఖు 4వ తారీఖు విత్డ్రాలు అయిపోయాక 5వ తారీఖు తుది జాబితా ప్రకటిస్తాము. ఆ రోజు కూడా అందరికీ తెలియజేస్తాం. అలాగే తదుపరి ఏప్రిల్ 26వ తారీఖు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం. అవి కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి 5 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. 6వది కార్యవర్గ సభ్యులు. ఎంతమంది కార్యవర్గ సభ్యులు ఉన్నా వరుసగా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా పోటీ చేస్తారు. ఆల్ఫాబెటికల్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఓటు వేసి మేము కౌంటింగ్ అప్పుడు కూడా ఎవరికి అత్యధిక ఓట్లు మొదటి 11 మందికి వస్తాయో వాళ్ళు గెలుపొందినట్టుగా, మిగిలిన వాళ్ళు ఇంకా ఓడిపోయినట్టుగా మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది బైలా ప్రకారం డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మన జనరల్ బాడీ జీవిత సభ్యులు అందరూ కూడా 26వ తారీఖు పోలింగ్ వేయడం జరుగుతుంది. ఆ రోజుకి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా దృష్టికి అయితే ఇంతవరకు ఏమీ రాలేదండి. నాకు అసలు తెలియదు. నా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మేము మా పని మేము చేసుకుంటా పోతున్నాం. దాంట్లో అసలు మహిళలు అనేది మా జనరల్ బాడీలో సభ్యులే లేరండి. ఇంకా